కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలోని దేవనకొండలో స్థానిక వామపక్ష నేతలు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ధర్నా చేపట్టారు. పెంచిన ఆర్టీసీ ఛార్జీలను తక్షణం ఉపసంహరించుకోవాలని, రోజురోజుకు పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించాలని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు బి వీరశేఖర్, సిపిఐ జిల్లా సమితి సభ్యులు ఎం నరసారావు ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఇక్కడ ఇచ్చేది ఒకటేసారి పెట్టుబడి పథకం ఇస్తానన్నావు, దాన్ని తూట్లు పడిసి కోతలు కోసి అప్పుడింత ఇప్పుడింత ఇస్తున్నావు. మరి మద్య నిషేధం అన్నావు, దశలవారీ మద్య నిషేధం అన్నావు, దశల వారీగా చేస్తానన్నావు. రేట్లు విపరీతంగా పెంచినావు. మద్యాన్ని నియంత్రించకుండా ఒకవైపు ఇసుక పాలసీ కొత్తది తీసుకొని వస్తానన్నావు. పూర్తిగా ఇసుకను బ్లాక్ చేసి మద్యం నిషేధాన్ని అక్కడ తెరపైకి చూపించి పూర్తిగా ఇసుకను కొరతను సృష్టించి దాదాపు 6 నెలలుగా ఉపాధి కార్మికులు, బేల్దారి కార్మికులు, మట్టి పని కార్మికులు 6 నెలలుగా పనులకు పోక పస్తులుండడం జరిగింది. మద్యాన్నైతే రేట్లు పెంచి నువ్వు మద్య పాలసీ నియంత్రించానని చెప్పినావు. ఇసుకకు సంబంధించి బ్లాక్ చేసి కొరతను సృష్టించి పనులు లేక మరి భవన నిర్మాణ రంగ కార్మికుల్ని 6 నెలలుగా పస్తులుంచావు. మరి అదేవిధంగా నష్టాల బారిట ఉందని ఆర్టీసీని ప్రభుత్వం ఆదుకోవాల్సింది పోయి డీజిల్ రేట్లు పెరుగుతున్నాయని కారణం చూపించి ఈరోజు 6 నెలల పాలనలో నువ్వు చేసింది కొంత నువ్వు ఒక చేతన ఇచ్చి ఇంకో చేతన గుంజుకునే పద్ధతి ఈరోజు రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం కొనసాగుతా ఉంది. ఒక చేతన ఇస్తున్నావు, అది మాకు అందింది అనుకునే లోపే ఇంకో చేత గుంజుకుంటున్నావు.